తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. తెలంగాణలోని 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో ఎస్సీసీ రాణి కుముదిని సమావేశం నిర్వహించారు. అనంతరం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహించి ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు చేపడతామన్నారు. ఒకే దఫలో ఒకే రోజున ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు ఎస్సీసీ స్పష్టం చేశారు. రీపోలింగ్ ఎక్కడైనా అవసరం ఉంటే ఫిబ్రవరి 12న నిర్వహించి మిగతా అన్ని స్థానాలతో పాటే ఓట్ల లెక్కింపు చేపడతామన్నారు. ఫిబ్రవరి 16న మున్సిపల్ కార్పొరేషన్లకు మేయర్, డిప్యూటీ మేయర్లు, మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్పర్సన్ల ఎన్నిక ఉంటుందని వివరించారు. మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 52,43,000 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. జనవరి 28 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించనున్నారు. జనవరి 30తో నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనుంది. ఇక జనవరి 31న అభ్యర్థుల నామినేషన్లను పరిశీలిస్తారు. ఫిబ్రవరి 3 వరకు నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు పెట్టారు. మొత్తంగా 2,996 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తుండగా 8,203 పోలింగ్ కేంద్రాలు ఏర్పాట్లు చేశారు. ఓట్ల కౌంటింగ్ కోసం 136 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. త్రూ అన్ ఆథరైజ్డ్ గెజెట్ ఆఫీసర్, ఈ గెజెట్ ఆఫీసర్ని కలెక్టర్ గారు నియమిస్తారు. అది ఆ నోటీస్ ఫర్ ద మీటింగ్ అన్నది 14వ తేదీన ఇవ్వడం జరుగుతుంది. అది ఇచ్చిన తర్వాత ఆ ఓత్ ఆఫ్ ఆఫీసు ఆల్ వార్డ్ మెంబర్స్కి 16వ తేదీ ఉదయం 11 గంటలకు ఓత్ ఆఫ్ ఆఫీస్ ఇవ్వడం జరుగుతుంది. తదుపరి చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఆఫ్ 116 మున్సిపాలిటీస్కి, అదేవిధంగా మేయర్ అండ్ డిప్యూటీ మేయర్ ఆఫ్ 7 మున్సిపల్ కార్పొరేషన్స్కి ఇండైరెక్ట్ ఎలక్షన్స్ విల్ బి హెల్డ్ అట్ 12:30 PM ఆన్ 16th. సో ఇది తెలుగులో చెప్పాలంటే 14వ రోజున గెజెటెడ్ ఆఫీసర్ గారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు స్పెషల్ మీటింగ్ అనేది కన్వీన్ చేస్తారు. ఈ విధంగా ఫలానా చోట మీటింగ్ ఉంది అనే ఒక నోటీస్ అనేది ఇష్యూ చేస్తారు. చేసిన పిదప 16వ రోజున ఉదయం 11 గంటలకు ఎన్నిక కాబడిన వార్డు మెంబర్లందరికీ కూడా ఓత్ ఆఫ్ ఆఫీస్ అడ్మినిస్టర్ చేయబడుతుంది. మరి 16వ తేదీ 12:30కు 116 మున్సిపాలిటీస్లో చైర్పర్సన్, వైస్ చైర్పర్సను, అదేవిధంగా 7 మున్సిపల్ కార్పొరేషన్స్లో మేయరు మరియు డిప్యూటీ మేయరు ఎన్నుకోబడతారు. దీంతో ఈ యొక్క ఎలక్షన్ల ప్రక్రియ ముగుస్తుంది. విత్ ఇండైరెక్ట్ ఎలక్షన్స్ టు ది చైర్పర్సన్ అండ్ వైస్ చైర్పర్సన్ ఆఫ్ ది 116 municipalities and mayor and deputy mayor of 7 municipal corporations, we come to an end of the second ordinary elections to these urban local bodies. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel